మీరు చెప్తారు దానికి ఈ దొంగతనం ఎగ్జాంపుల్ ఏదో బాగుంది. జీవిరెడ్డి ఈరోజు ఫుల్ మూడ్ లో ఉన్నట్టున్నాడు సార్. ఇది మోర్ దెన్ క్విడ్ ప్రోకో. క్విడ్ ప్రోకో ఇస్ గివ్ అండ్ టేక్. ఇక్కడ దీస్ కంపెనీస్ ఆర్ ఆల్ ఇండైరెక్ట్లీ ఓన్డ్ బై జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అంత ఓనర్షిప్ పర్సంటేజ్ లేకపోతే ఇంత విచ్చలవిడిగా పబ్లిక్ డొమైన్ లో పెట్టి 2 days రేపు మార్నింగ్ మేబీ అసలు అని అడిగితే ముందర రోజు బ్యాక్ డేట్ వేసి సంతకం పెట్టినా కూడా మనమే ఆశ్చర్యపోవాలి. ముందర రోజు డేట్ వేసి సడన్ గా కోడ్ వచ్చేసింది, 3 రోజుల ముందర వచ్చినట్టు సంతకం పెట్టి ప్రాసెస్ చేసేసి ఉంటారు. సో ఇంత లెవెల్ ఆఫ్ కరప్షన్ కి దిగారంటే అది క్విడ్ ప్రోకో కన్నా నెక్స్ట్ స్టేజ్ ఉంటుంది అనేది నేను అనుమానం. మేబీ ఈవెన్ దే ఆర్ డైరెక్ట్లీ మేబీ ఆన్ పేపర్ షేర్ హోల్డర్స్ కాకపోయినా డెఫినెట్గా ప్రాఫిట్స్లో దీంట్లో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు అనేది జగమెరిగిన సత్యం. లేకపోతే ఇప్పుడు ఉండిన 3 కంపెనీస్ ఇండోసాల్ వాళ్ళదే, విశ్వేశ్వరరెడ్డి, గ్రీన్కో కూడా అట్లే తయారైపోయింది. అండ్ ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన ఆదానోడికి ఇప్పుడు ఆదాన్ డిస్టరీస్ ఒక్కటే చూసుకోండి మీరు. లాస్ట్ 3 years ఆదాన్ ఇండస్ట్రీస్ కానీ ఆదాన్ ఇన్ఫ్రా కానీ అంత అరౌండ్ 1,00,000 కోట్ల వర్కులు ఇచ్చారు ఆదాన్కి, అరబిందోకి. ప్రాక్టికలీ 1,00,000 crores ఓన్లీ ఇన్ ఏపీ. ఒక కంపెనీకి 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఒకే స్టేట్లో ఇచ్చిన వర్కులు భారతదేశంలో నాకు తెలిసి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంటుందని నేను అనుకుంటున్నా. మేబీ లైక్ వెరీ బిగ్ కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్ 10,000 crores 25,000 crores అని అది కూడా ఉండదు నాకు తెలిసి. ఒక కంపెనీకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అరబిందోకి 1,00,000 కోట్ల రూపాయల వర్కులు ఇచ్చాడంటే దాన్ని క్విడ్ ప్రోకో అంటామా ఓనర్షిప్ అంటామా అనేది ఆలోచించాలి ఈరోజు ప్రజలు. ఈరోజు నాట్ ఓన్లీ దట్, ఈరోజు ఇండోసాల్ చూడండి, ఇప్పుడే చెప్తున్నారు లాస్ట్ 1 day బిఫోర్ 1 hour బిఫోర్ కూడా ఫైల్స్ క్లియర్ చేసిన దాఖలాలు ఇంకా కూడా మీకు బయటకు వస్తాయి. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ తవ్వితే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ 100 years జైల్లో ఉండే పరిస్థితికి వస్తుంది. సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇరుక్కోబోతున్నారు, ఎంఆర్ఓలు ఆర్డీఓలు అయితే అసలు లెక్కలేదు. అంటే అంత భయంకరమైన పాపాలు చేస్తున్నారు అనేది జగమెరిగిన సత్యం. అసలు కొన్ని ఫైనాన్షియల్స్లో అయితే వెంకటకృష్ణ గారు ఆ ఫిగర్స్ బయటకు వచ్చినాయి అనుకో, రేపు మన ప్రభుత్వం రాగానే మనం ఫిగర్స్ తీసిన తర్వాత మీరు స్టన్ అయిపోతారు. ఇంత అప్పు ఉందా అని. ఈరోజు మొత్తం ఒక్క జీవ కూడా బయటకు రాకుండా ఏదైనా కానివ్వండి, యూ టేక్ ఎనీథింగ్. ఇప్పుడు రివర్స్ టెండర్ అన్నారు, ఏమైంది రివర్స్ టెండరు? వేర్ ఇస్ రివర్స్ టెండర్? ఈరోజు జ్యుడిషియల్ కమిషన్ ఏది లేదు, అంత రివ్యూ లేదు, అంతే. అంత స్టాకింగ్ పాయింట్స్ చెప్తే ఇంకేం లేదు. సో నేనేమంటానంటే టఫ్ టైం. నా జగన్మోహన్ రెడ్డికి ఏం కాదు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ సంతకాలు పెట్టిన సో కాల్డ్ డెప్యుటేషన్ మీద వచ్చిన గొర్రెలు చాలా మంది ఉన్నాయి. చాలా మా గొర్రెలేం కాదండి, గొర్రెలను లేకపోతే జారిపడాల్సిన అవసరమే లేదు. అత్యాశాపరులు వాళ్ళు తీసుకోవాల్సింది అత్యాశాపరులు, నో డౌట్. సో వీళ్ళందరూ రేపు జైలుకి పోవడం గ్యారంటీ. ఏదో తలూపు సంతకాలు పెట్టారు, బట్ నోబడి ఆ మూమెంట్లో నెక్స్ట్ ఏం జరగద్ది, ఏం జరగదు, మనమే గెలవబోతున్నాం అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్లో చేశారని నాకు అర్థం కావట్లేదు. కానీ బట్ ఎనీబడి విత్ మినిమం కామన్ సెన్స్ ఉండే వ్యక్తి 10 సార్లు ఆలోచిస్తాడు, మనం ఇరుక్కుంటామా ఇరుక్కుంటే ఎట్టా అని. సో నిజంగా ఇట్స్ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్. కానీ ఓవరాల్గా చూస్తే ఇవన్నీ నాశనమైంది రాష్ట్రం, వెనకబడిపోయింది రాష్ట్రం. ఈరోజు నిజంగా ఫీల్ వెరీ సాడ్. అసలు ఈ పిల్లలంతా హైదరాబాద్కి పోయి బెంగళూరులో పోయి అక్కడ